మీరు ఎప్పుడైనా దేవుని ప్రత్యక్ష సన్నిధిని అనుభవించారని తపనతో ఉన్నారా? ఆయన శక్తి మరియు మహిమను అనుభవించిన క్షణం అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసిన సందర్భం మీకు ఉందా? బాగుంది. ఈ రోజు మనం దేవుని సన్నిధి ఆయన ప్రజల మధ్య ఎంత మహిమైనదో చూపించే ఒక కథలోకి ప్రవేశించబోతున్నాం. మనం 2 సమూయేలు 6వ అధ్యాయం 1 దినవృత్తాంతములు 15 మరియు 16 అధ్యాయాలు కొన్ని కీర్తనల నుండి పరిశీలించబోతున్నాం. ఇవి ఒడంబడిక మందసాన్ని యెరూషలేముకు తీసుకెళ్లిన అద్భుతమైన ప్రయాణాన్ని మనకు చూపిస్తాయి. ఈ భాగాల ప్రధాన సందేశం 1 దినవృత్తాంతములు 15:13లో దావీదు గ్రహించిన విషయంలో కనిపిస్తుంది. మనము అది చేయవలసిన విధానాన్ని ఆయనను అడగలేదు. ఈ ప్రకటన ఒక ముఖ్యమైన సత్యాన్ని వెల్లడిస్తుంది. దేవుని సన్నిధి అనేది అపారమైన ఆశీర్వాదానికి మూలం అయినప్పటికీ దానిని గౌరవంతో మరియు ఆయన ఆదేశాల ప్రకారం సమీపించాలి. మన కథ దావీదు తెలుసుకున్న సమయంలో ప్రారంభమవుతుంది. ఒబేదెదోము ఇంటివారికి మందసం ఉన్నందున దేవుని ఆశీర్వాదం లభించిందని. ఈ వార్త దావీదులో మందసాన్ని యెరూషలేముకు తీసుకురావాలనే తపనను రగిలిస్తుంది. కానీ దావీదు తన మునుపటి విఫలయత్నాన్ని గుర్తు చేసుకుంటాడు మరియు ఈసారి భిన్నంగా చేయాల్సిన అవసరం ఉందని తెలుసుకుంటాడు. మందసాన్ని తరలించేందుకు దావీదు చేసిన సిద్ధత దేవుని మార్గదర్శకత్వాన్ని కోరుకోవడం మరియు ఆయన ఆదేశాలను అనుసరించడం ఎంత ముఖ్యమో చూపిస్తుంది. అతడు లేవీయులను, వారు యాజకులు సమీకరిస్తాడు మరియు వారు తమను పవిత్రపరచుకోవాలి ఆదేశిస్తాడు. ఈసారి దేవుడు మోషేకు ఆజ్ఞాపించినట్లుగా లేవీయులు తమ భుజాలపై కర్రలతో మందసాన్ని మోస్తారు. యెరూషలేముకు జరిగే ఊరేగింపు ఒక ఆనందోత్సవంగా మారుతుంది. దావీదు లీనినతో చేసిన ఎఫోద్ ధరించి తన సంపూర్ణ శక్తితో ప్రభువు ముందు నాట్యం చేస్తాడు. ఆకాశమంతా ఆనందధ్వనులతో నిండి ఉంటుంది. తూర్యాల శబ్దం వినిపిస్తుంది. వివిధ వాద్యాల సంగీతం కూడా వినిపిస్తుంది. భయభక్తులతో మరియు విధేయతతో ఆరాధన చేసినప్పుడు అది దేవునికి మహిమను మరియు గౌరవాన్ని తీసుకువస్తుందని ఇది శక్తివంతమైన గుర్తు. ఈ సందర్భానికి రచించబడినట్లు అనిపించే కీర్తన 24 ఈ క్షణాన్ని అద్భుతంగా ప్రతిబింబిస్తుంది. మీ తలలను పైకెత్తండి, ద్వారములారా పైకెత్తబడండి, ఓ పురాతన ద్వారములారా, మహిమ గల రాజు ప్రవేశించినట్లు. ఈ కీర్తన దేవుని పవిత్రతను మరియు మహిమను మనకు గుర్తు చేస్తుంది. అలాగే ఆయన సన్నిధిని చేరేటప్పుడు మనం చూపవలసిన భయభక్తిని కూడా. పెట్టె యెరూషలేములో ప్రవేశించినప్పుడు దావీదు బలులు అర్పించి ప్రజలను ఆశీర్వదించి అందరికీ ఆహారం పంచుతాడు. ఆ తరువాత అతడు లేవీలను పెట్టె ముందు సేవ చేయుటకు, ప్రభువును కృతజ్ఞతతో మరియు స్తోత్రంతో మహిమపరచుటకు నియమిస్తాడు. 1 దినవృత్తాంతములు 16వ అధ్యాయంలో లిఖించబడిన స్తోత్రగీతం దేవుని విశ్వాసనిష్టకు కృతజ్ఞతగా ఒక అందమైన వ్యక్తీకరణ మరియు అన్ని జనములు ఆయన మహిమను గుర్తించవలసిన అవసరాన్ని తెలియజేసే పిలుపు. అయితే ఈ క్షణంలో అందరూ ఆనందాన్ని పంచుకోలేదు. దావీదు భార్య మరియు సౌలు కుమార్తె అయిన మీకలు దావీదు నిర్బంధరహిత ఆరాధనను చూసి అతనిని తృణీకరించింది. ఆమె ప్రతిస్పందన మన ఆరాధనలో గర్వం లేదా బాహ్య రూపాన్ని గురించి ఆందోళన మన మనస్ఫూర్తిగా దేవునిని ఆరాధించడాన్ని అడ్డుకోకూడదని హెచ్చరికగా నిలుస్తుంది. ఈ కథ మనకు దేవుని సన్నిధిని అనుభవించడంలో కొన్ని ముఖ్యమైన పాఠాలను నేర్పుతుంది. మొదటిగా, ఇది దేవుని సన్నిధి నిజమైన ఆశీర్వాదానికి మూలమని మనకు చూపిస్తుంది. ఓబేదెదోము ఇంటివారికి ఆశీర్వాదం కలిగినట్లే మన జీవితాల్లో దేవుని సన్నిధిని ఆహ్వానించినప్పుడు మనము ఆయన కృపను అనుభవించగలము. రెండవది, దేవునిని ఆయన నియమించిన విధానంలోనే చేరుకోవడం ఎంత ముఖ్యమో మనకు తెలుస్తుంది.
దావీదు మొదట విఫలమై తరువాత యెరూషలేముకు ఒడారిని తీసుకురావడంలో విజయవంతమవడం మనకు దేవునిని నిర్లక్ష్యంగా లేదా అలసత్వంగా చేరుకోలేమని గుర్తు చేస్తుంది. ఆయన పరిశుద్ధత మన భక్తి మరియు విధేయతను కోరుతుంది. మూడవది, ఈ కథనం మన ఆరాధనలో ఆనందం మరియు ఉత్సవం ఉండాలని హైలైట్ చేస్తుంది. దావీదు యెహోవా ముందు నిర్బంధంగా నాట్యం చేసిన విధానం సంపూర్ణ హృదయంతో ఉల్లాసంగా ఇచ్చే స్తోత్రానికి శక్తివంతమైన ఉదాహరణ. అయితే ఈ సత్యాలను మన జీవితాల్లో నేడు ఎలా వర్తింపజేసుకోవచ్చు? ప్రతిరోజు దేవుని సన్నిధిని కోరుకోవడాన్ని ప్రాధాన్యతగా పెట్టండి. ప్రార్థన, ఆరాధన మరియు ఆయన వాక్యంపై ధ్యానం చేయడానికి సమయం కేటాయించండి. దేవుని వైపు భక్తితో మరియు విధేయతతో ఇంచండి. మీ ఆరాధన మరియు సేవలో ఆయన చెప్పిన విధంగా ఎలా చేయాలో ఆయనను అడగడానికి సమయం కేటాయించండి. సంపూర్ణ హృదయంతో ఆనందంగా ఆరాధించడాన్ని భయపడకండి. దావీదులాగా దేవుని పట్ల మీ ప్రేమను వ్యక్తపరచడంలో సిద్ధంగా ఉండండి. రిజర్వేషన్. దేవుని సన్నిధి అనేది కేవలం ఆధ్యాత్మిక కార్యకలాపాలకు మాత్రమే కాకుండా జీవితం మొత్తం కోసం అని గుర్తించండి. మీ పని సంబంధాలు మరియు రోజువారీ నిర్ణయాలలో ఆయనను ఆహ్వానించండి. దేవుని సన్నిధిని సంపూర్ణంగా అనుసరించేటప్పుడు వ్యతిరేకత లేదా అపార్థం ఎదురవుతుందని ముందుగానే సిద్ధంగా ఉండండి. ఇతరుల అభిప్రాయాలు మీను దేవుని అన్వేషించడంలో నిరుత్సాహపరచనివ్వకండి. పేటిక యెరూషలేముకు వచ్చిన కథ మనకు దేవుని సన్నిధి అనేది నిజమైన ఆశీర్వాదం, ఆనందం మరియు మార్పు యొక్క మూలం అని గుర్తు చేస్తుంది. మీరు దేవుని సన్నిధిని మరింతగా అనుభవించారనే తపనతో ఉన్నారా? మీ జీవితంలో దేవునికి ఇష్టపడని ఏదైనా ఉందా? దావీదులాగా మనం దేవుని ముఖాన్ని గాఢంగా అన్వేషించేవారు కావాలని ఆయన సన్నిధిని మన జీవితం ప్రతి భాగంలో స్వాగతించారనే పిలుపు పొందినవారమని గుర్తుంచుకోండి. దేవునితో ఆ అంతరంగికతలోనే మనం నిజమైన తృప్తిని, జీవించడానికి శక్తిని పొందుతాము. మరియు ఆయన మహిమ కోసం మన ప్రపంచాన్ని ప్రభావితం చేసే సామర్థ్యాన్ని పొందుతాము. కాబట్టి భక్తి భావంతో, ఆనందభరితమైన హృదయంతో, విశ్వాసపూరితమైన మనోభావంతో ఆయన సన్నిధిని అన్వేషించడంలో మీను అంకితపరచుకోండి. ఎందుకంటే మనం ఆయనకు సమీపించగానే ఆయన మనకు సమీపిస్తానని వాగ్దానం చేశాడు.